టాలీవుడ్లో నెలకో హిట్ పట్టడం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం 3 బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి భారీ విజువల్ ఎఫెక్ట్స్తో వచ్చిన మిరాయిని ఆదరించారు టీఎఫ్ఐ ఫ్యాన్స్. కేవలం ఘాటికి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు, కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ప్రూవ్ చేశాయి హిట్ అయిన 3 ఫిల్మ్స్. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన లిటిల్ హార్ట్స్ను టాలీవుడ్ మూవీ లవర్స్ బిగ్ హార్ట్స్తో హిట్ చేసేశారు. ఓటీటీలోకి తీసుకెళ్దామనుకున్న ఈ ఫిల్మ్స్పై నమ్మకంతో థియేటర్లలోకి తెచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 12న అనుకుని కూడా వారం ముందే థియేటర్లలోకి తెచ్చారంటే సినిమాపై వారికి ఉన్న నమ్మకం అలాంటిది. కానీ ఆ నమ్మకం ఒమ్ము కాలేదు. 3 కోట్ల రూపాయలతో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ నియర్లీ 40 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్లోనూ దున్నేసింది. సెప్టెంబర్ 12న పోటాపోటీగా వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కింధపురి. హనుమాన్ హిట్తో తేజ సజ్జా నెక్స్ట్ ఫిల్మ్ మిరాయ్పై అంచనాలున్నాయి. కార్తిక్ ఘట్టమనేని టేకింగ్ పై అనుమానాలు వచ్చాయి. దీనికి ముందు రవితేజతో తీసిన ఈగల్ భారీ డిజాస్టర్ కావడంతో ఇవే ప్రశ్నలు ఎదురైతే టీం కూడా నెక్స్ట్ ఇవి రిపీట్ కావంటూ స్పందించింది. అన్నట్టుగానే విజువల్ వండర్గా తీసుకువచ్చాడు కార్తిక్. 60 కోట్లతో తెరకెక్కిన VFXతో వండర్స్ క్రియేట్ చేయొచ్చని కొన్ని సినిమాలకు లైసెన్స్ నేర్పించినట్లయింది మిరాయ్. మొత్తానికి 100 కోట్లను దాటేసి ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. రాక్షసుడు తర్వాత హిట్ కొట్టని బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు సెప్టెంబర్ మంత్తో పాటు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. 20 కోట్లతో తెరకెక్కించిన కిష్కింధపురి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాటలో నడుస్తోంది. రాక్షసుల్లో నటించిన అనుపమతో కలిసి మరో హిట్ నమోదు చేశాడు బెల్లంకొండ. ఇక ఇప్పుడు పవర్ స్టార్ వంతు. హరిహర వీరమల్లుతో ఫ్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఓజీతో వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. 3 ఏళ్లుగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 25న విడుదలైంది. మరీ సెప్టెంబర్ సెంటిమెంట్ పవర్ స్టార్ కంటిన్యూ చేస్తాడో లేదో ఈ వీకెండ్ లోపల తెలిసిపోతుంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం విమర్శల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ మేకర్స్కు భారీ నష్టాలను మిగిల్చింది. రామాయణాన్ని తెరపై చూపిన విధానం, అతి గ్రాఫికల్ యాక్షన్ సీక్వెన్స్లు, అలాగే సినిమా స్క్రీన్ ప్లేపై విమర్శలు వచ్చాయి. మొదటి రోజే పెద్ద ఓపెనింగ్ వచ్చినా తర్వాత బాక్సాఫీస్లో కుదించకపోవడం, ప్రేక్షకులను ఆకర్షించలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో దర్శకుడు ఓం రౌత్పై వచ్చిన విమర్శలు అంతా ఇంతా కాదు. దీనిపై తాజాగా తన భావాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులు, ట్రోలింగ్ వల్ల కలిగిన మానసిక ప్రభావాన్ని ఆయన వివరించారు. ఓం రౌత్ మాట్లాడుతూ, తప్పులు జరగడం సహజం. విజయం మనకు ఎక్కువ నేర్పిస్తుందని అనిపిస్తుంది, కానీ వైఫల్యం మరింత బోధన ఇస్తుంది. తప్పుల నుంచి నేర్చుకొని వాటిని మళ్ళీ జరగకుండా చూడటం ద్వారా ముందుకు సాగవచ్చు. అదే మిగిలిన ఆశ. కానీ ఆదిపురుష్పై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు నాకు ఎంతో మానసిక ఒత్తిడికి గురిచేసింది. ఇది మనల్ని మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని, టీం సభ్యులను కూడా బ్రేక్ చేస్తుంది. నేను మొత్తం కాన్ఫిడెన్స్ కోల్పోయాను. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహిత టీం సభ్యుల సపోర్ట్ వల్లే ఈ కష్టాలను అధిగమించగలిగాను. తిరిగి ప్రేక్షకుల నమ్మకాన్ని పొందడానికి నేను చాలా కష్టపడాలి అని ఓం రౌత్ పేర్కొన్నారు. ప్రజెంట్ ఓం రౌత్ నెట్ఫ్లిక్స్లో ఇన్స్పెక్టర్ జెండే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ పొందుతోంది. యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ మూవీ సుందరకాండ. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ 5 క్వాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సర్చ్ చేయడం, తన మ్యాచెస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో తెరకెక్కింది. ఈశ్వర్ సినిమా ఫేమ్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. అనేక వాయిదాల అనంతరం సుందరకాండ గత నెల అనగా ఆగస్ట్ 27న థియేటర్స్లో రిలీజ్ అయింది. థియేటర్స్లో ఓ మాదిరి హిట్ టాక్ తెచ్చుకుంది సుందరకాండ. సత్య నారా రోహిత్ కామెడీ ప్రేక్షకులను అలరించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ రిలీజ్కు ముందే మంచి ధర పలికాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్స్టార్ సుందరకాండ డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ను 9 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వారాల అనంతరం ఈ రోజు నుండి ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకువచ్చింది హాట్స్టార్. క్లీన్ కామెడీ, చక్కటి కథాంశం, సింప్లీ మ్యూజిక్, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఫీల్ ఇచ్చే సుందరకాండ
ఈ వారంలో చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది హాట్స్టార్. కొంతమంది నటీమణులు తమ గ్లామర్ ద్వారా అభిమానులను ఆకర్షిస్తే మరికొందరు తమ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను పూర్తిగా మెప్పిస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఆమె ప్రేమం నుండి మొదలుకొని ఎల్లప్పుడూ సహజ నటనతో హృదయాలను గెలుచుకున్నారు. గ్లామర్పై ఆధారపడకుండా చిత్ర నిర్మాతలు కూడా ఆమెను గ్లామర్ షో కోసం ప్రత్యేకంగా చిత్రీకరించలేదు. కానీ ఇటీవల ఆన్లైన్లో సాయి పల్లవి స్విమ్ సూట్, బికినీ ఫోటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యపోయి మరికొందరు తీవ్రంగా విమర్శలు చేశారు. రామాయణం వంటి భక్తి ప్రాజెక్టులో నటిస్తున్న నటిని ఇలా చూపడం ఎందుకు అనే చర్చ సోషల్ మీడియాలో వేగంగా ప్రారంభమైంది. అయితే నిజం వేరే. ఈ వైరల్ ఫోటోలు అసలు నిజమైనవి కాదని, కొంతమంది సాయి పల్లవి సోదరి షేర్ చేసిన ఒరిజినల్ చిత్రాలను మాఫ్ చేసి స్విమ్ సూట్ మరియు బికినీ ధరించినట్లు కనిపించేలా తయారు చేశారట. సాయి పల్లవి సోదరి ఇన్స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే వైరల్ ఫోటోలు నకిలీగా ఉన్నాయని స్పష్టమవుతోంది. దురదృష్టవశాత్తు వాస్తవాలు తెలియకుండానే చాలామంది ఈ చిత్రాలను నిజమైనవిగా నమ్మి నటిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్లకు చిన్న చూపా? వీళ్ళు చెప్పినప్పుడు షూట్ చేయడానికి ఆడిందే ఆడగా పాడిందే పాటగా హిందీ డైరెక్టర్ల తలాడించినట్లు సదరన్ డైరెక్టర్లు చేయడం లేదా? అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్లకు మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావడం లేదా అంటే అలాగే కనిపిస్తోంది సిచ్యువేషన్. మొన్న సికిందర్ ఫ్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండబద్దలు కొట్టాడు మురుగదాస్. అలాగే అమీర్ ఖాన్, లోకేష్ కనకరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి పట్టాలెక్కిన ప్రాజెక్ట్ ట్రాక్ తప్పింది. హీరోలే చేయాలా, నేనెందుకు చేయకూడదనుకుందేమో దీపిక. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్తో పేచీలు పెట్టుకొని వెళ్ళిపోయింది. కొంచెం త్వరగానే తన అభిప్రాయాన్ని చెప్పి దర్శకుల టైం సేవ్ చేసింది దీపికా పదుకోన్. కానీ రణ్వీర్ సింగ్ అలా కాదు. కొంతకాలం పాటు ఆ డైరెక్టర్తో ట్రావెల్ చేసి చివరికి హ్యాండ్ ఇచ్చేశాడు. హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు ఈ గల్లీ బాయ్. రాక్షస అనే పేరుతో సినిమా ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఇంకా సెట్స్ పైకి వెళ్ళడమే తరువాయి అనుకున్న టైంలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం ఏంటా అని చూస్తే హీరోకు దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ అని తెలిసింది. ఇలా 3-4 నెలలు ప్రశాంత్ వర్మ టైంని రణ్వీర్ వేస్ట్ చేస్తే మాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ని 2 ఇయర్స్ వెయిట్ చేయించాడట. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యపే రివీల్ చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్కు అనురాగ్ కశ్యప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం, నేను మాలీవుడ్లో ఓ అవార్డ్ ఫంక్షన్కు వెళ్ళినప్పుడు వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కలిశాడు. ఇంత తక్కువ టైంలో ఇన్ని వైవిధ్యమైన పాత్రలు ఎలా సాధ్యమయ్యాయని ప్రశ్నించినప్పుడు బాలీవుడ్లో తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని నాతో పంచుకున్నాడు. శక్తిమాన్ కోసం 2 ఏళ్లు టైం వేస్ట్ చేసుకున్నానని నాతో చెప్పాడు. బీటౌన్లో ఎలా సర్వైవ్ అవుతున్నారని బాసిల్ నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఇక్కడ జీవించలేకే వచ్చేసా అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే రణ్వీర్ శక్తిమాన్ను బాసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నాడని అప్పట్లో వచ్చిన వార్తలు నిజమే. కానీ క్రియేటివ్ డిఫరెన్స్తో బయటికొచ్చాడు ఈ మాలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో. మొత్తానికి సౌత్ దర్శకులకు హ్యాండ్ ఇస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు అన్నమాట.